శ్రీమాత్రే నమః. చాలా మంది అంటూ ఉంటారు, నాకేంది కష్టాలు, నాకేంది బాధలు పెట్టాడు భగవంతుడు, నాకంట కష్టాలు పడేవాడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు అని చెప్పి అనుకుంటాం. కానీ కష్టాలు బాధలు ఇవన్నీ శాశ్వతంగా ఏ మనిషికి ఉండవు. అలాగే సుఖం కూడా ఏ మనిషికి శాశ్వతంగా ఉండదు. కానీ ఈ కష్టాలు పడుతున్నప్పుడు, ఈ బాధలు పడుతున్నప్పుడు మాత్రమే కాకుండా మనం నిరంతరము భగవంతుడి పాదాలు పట్టుకుంటే కష్టం వచ్చినా బాధ వచ్చినా దాని నుంచి తొందరగా బయటపడే మార్గం మనకి కనిపిస్తుంది. అలాగే మనం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కూడా అహంకారంతో వ్యవహరించాము అని అనుకోండి, అక్కడి నుంచి టప్పని కింద పడిపోతాం. మనం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అహంకారంగా ఉండకూడదు, కింద ఉన్నప్పుడు నిరాశ నిస్పృహలకి లోనవ్వకూడదు. ఈ ప్రపంచంలో అందరికీ సంతోషాలు మాత్రమే ఉన్నాయా? ఎవరు బాధపడటం లేదా? ఎవరు కష్టపడటం లేదా? ప్రతి మనిషి జీవితంలోనూ అంతో కొంతో ఎంతో కొంత కష్టాలు బాధలు అవన్నీ ఉంటూనే ఉంటాయి. వాళ్ళు చేసుకున్న కర్మ ఫలితాన్ని వాళ్లే అనుభవిస్తారు కదా. క్రిత జన్మలో మనం చేసుకున్న పాప పుణ్యాలే ఇప్పుడు మనం అనుభవిస్తున్నవి. అది మరిచిపోతాం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన అక్కసు తీర్చుకోవడం కోసం కొంతమందిని చెప్తున్నాను, ఏం చేస్తారు అంటే ఇంకొకళ్ళని నిందిస్తూ ఉంటారు, ఇంకొకళ్ళని బాధ పెడుతూ ఉంటారు. అలా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడి పాదాలు పట్టుకున్నాను అని పేరు చెప్పుకుంటూ ఇంకొకళ్ళని తిడుతూ ఇంకొకళ్ళని బాధ పెడుతూ ఉంటే ఇంక ఎప్పటికీ ఆ కష్టాల నుంచి నువ్వు బయట పడలేవు. నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ధైర్యాన్ని కోల్పోకుండా భగవంతుడి పాదాలు పట్టుకో, ధర్మంగా ఉండు, సత్యంగా ఉండు. అప్పుడు నీ కర్మ తొందరగా కరిగిపోతుంది. అది చేయకుండా మనకి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి, వాడు ఇలా చేశాడు, వాడు అలా చేశాడు, వాడు ఇంత దుర్మార్గంగా ఉన్నాడు, వాడు అసలు మంచివాడే కాదు, కానీ వాళ్ళందరూ సుఖంగానే ఉన్నారు, మనం బాధపడుతున్నాం అని అనుకుంటాం. కష్టం వచ్చినప్పుడే సంయమనంతో సహనంగా ఓర్పుగా ఉంటే భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆ కష్టం నుంచి మనం బయటపడిపోతాం. రామాయణం ఉందండి, శ్రీరామాయణాన్ని ఎప్పుడైనా మన జీవితానికి అన్వయించుకుంటే రాముడు సీత ఇద్దరు పాత్రలు తీసుకోండి. శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజు కొడుకు, ఎంత వైభోగంగా పెరిగారైనా. పట్టాభిషేకం అన్నారు, వెంటనే మళ్ళీ అన్నారు వనవాసానికి వెళ్ళిపోవాలి అన్నారు. తనకి పట్టాభిషేకం చేస్తాను అని అన్నప్పుడు ఆయన ఎంతో సంతోషంగానూ లేరు, అలాగే వనవాసానికి పంపిస్తాను అని అన్నప్పుడు ఇది నా కర్మ, ఎందుకు ఇలా జరిగింది, నేనేం తప్పు చేశాను అని బాధపడలేదు. ఆయన ప్రతి దాన్ని ఒకలాగే తీసుకున్నారు. మనం కూడా మన జీవితంలో రెండింటిని ఒకలాగే తీసుకోవాలి. అప్పుడు మీరు వెంటనే అంటారు, రాముడు దేవుడు కాబట్టి అంత స్థిత ప్రజ్ఞత వచ్చింది అని. రాముడిని దేవుడిగా మనం చేసేసాం, రాముడు మానవుడిగా వచ్చాడు. శ్రీరామాయణం చదివితే అది మనకి పూర్తిగా అర్థం అవుతుంది. మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అనేది మనం చెప్పడం కోసం భూమి మీదకి వచ్చాడు రామచంద్రమూర్తి. మొట్టమొదటలోనే ఉంటుంది కదా శ్రీరామాయణంలో 16 గుణాలు చెప్పి, ఈ 16 గుణాలు ఉన్న మానవుడు ఎవరైనా ఉన్నారా అని అడిగారు మహర్షి. మానవుడు ఎవరైనా ఉన్నారా అని అడిగారు, కానీ దేవుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడగలేదు కదా మొట్టమొదటే. రాముణ్ణి చూసి మనం నేర్చుకోవలసింది రుజు ప్రవర్తన, ధర్మం తప్పకుండా ఉండడం, ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడం. ఇవన్నింటినీ మనం ఒకసారి ఆకలింపు చేసుకుంటే మన జీవితంలో మనం ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది. సీతమ్మ తల్లి చక్కగా అంతఃపురంలో వైభోగాల మధ్య పెరిగిన తల్లి, సుకుమారి. అంతటి సుకుమారి తల్లి అరణ్యవాసం చేయవలసి వచ్చింది. రావణాసురుడు ఎత్తుకుపోయాడు, రాక్షసుల మధ్య కూర్చోబెట్టాడు. చుట్టూ రాక్షసులే, నా వాళ్ళు అన్నవాళ్ళు లేరు, తన ప్రదేశం కాదు. అసలు చుట్టూ ఎక్కడ చూసినా గాని ఎవరు కనిపించటం లేదు, రాక్షస స్త్రీలు తప్ప. అటువంటి స్థితిలో ధైర్యాన్ని కోల్పోలేదు, ధర్మాన్ని వదలలేదు. తన మనస్సుని శ్రీరామచంద్రుడి మీదే లగ్నం చేసి రాముడు వస్తాడు అనే ధైర్యంగా ఆవిడ అక్కడ ఉన్నారు కాబట్టే రాముడు వచ్చాడు, తీసుకువెళ్ళారు. వీళ్ళ జీవితంలోనూ పైనుంచి కిందకి వచ్చారు, మళ్ళీ కింద నుంచి పైకి వచ్చారు కదా. అలా అన్నాను అనుకోండి, వెంటనే రాముడికి సీతకి కష్టాలు ఉన్నాయి అంటారా అని ఎగిరేస్తారు. ఒకసారి ఆలోచించండి, ఆ పాత్రల్ని మామూలుగా ఆలోచిస్తే మనకి మన జీవితంలో ఎలా ఉండాలి అనేది అర్థం అవుతుంది. మన రామాయణాన్ని కోరికలు తీర్చుకోవడానికి కోసం చదవడానికి మాత్రమే కాదు, మన జీవితాన్ని మార్చుకోవటం కోసం కూడా అది ఉపయోగపడుతుంది. ప్రతి అక్షరము చదువుకుంటూ మన మనసుకి వంట బట్టించుకుంటే ఏ కష్టాన్ని ఎలా దాటాలి, ఎప్పుడు రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు, సీతమ్మ ఎలా ఉంది, ఇవన్నీ మనకి అర్థమవుతాయి. కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి, సంపద వచ్చినప్పుడు కూడా అంతే వినమ్రంగా ఉండాలి. రావణాసురుడు జ్ఞాని అనుకుంటాడు,
శివభక్తుడు అనుకుంటాడు, తన్ని ఎదిరించేవాడు లేడు అని అనుకుంటాడు. అష్టసిద్ధులను వశం చేసుకున్నాడు కదా రావణాసురుడు. కానీ ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువుకున్నా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే కదా అయిపోయాయి. ఎందుకైనా పనికొచ్చాయా? ఎందుకు రావణాసురుడు అధోగతికి పాలైపోయాడు? మనసు నిండా ఈర్ష్య, ద్వేషం, అహంకారం, అహంభావం, పరస్త్రీ వ్యామోహం, ఇవే కదా. అంత స్థితిలో ఉన్నాను అని అనుకున్న రావణాసురుడిని కిందకి తీసుకొచ్చి పడేశాయి. లంకని బంగారమయం చేసేశాడు. ఎంత సంపన్నుడు! అలాంటి రావణాసురుడు అధోగతి అయిపోయాడు అంటే కారణం ఏంటి? వాడిలో ఉన్న కుళ్ళు బుద్ధులు. మనం కూడా వీటన్నిటిని పక్కన పెట్టేయాలి. మన మనసులో ఉన్న రావణాసురుడిని పక్కకి గెంటేయాలి. పక్కకి గెంటేస్తే అప్పుడు రాముడు వచ్చి కూర్చుంటాడు ఇక్కడ. ఇదే రావణాసురుడు తమ్ముడు చూడండి, విభీషణుడు. ఆయన కూడా లంకలోనే ఉన్నారు. రావణాసురుడు తమ్ముడే కదా విభీషణుడు కూడా. కానీ విభీషణుడు ధర్మాన్ని తప్పకుండా, సత్యాన్ని పాటిస్తూ ఈ సంపదంతా ఏదో ఒక రోజు పోతుంది, నాకు కావలసింది సంపద కాదు అని అనుకున్నారు. రాముడి పాదాలు పట్టుకున్నారు. అందుకే రాజ్యం వచ్చింది కదా, పట్టాభిషక్తుడయ్యాడు కదా విభీషణుడు. ఒక్కొక్క పాత్రని చూస్తే మనం జీవితంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. శబరి చూడండి, అడవిలో ప్రతిరోజు ఈ రోజు రాముడు వస్తాడు, ఈ రోజు రాముడు వస్తాడు, ఈ రోజు రాముడు వస్తాడని ప్రతిరోజు ఏం చేసేవారు? ఏ పళ్ళు బాగున్నాయి, నా రాముడు వస్తే ఏ పళ్ళు పెడితే బాగుంటుంది అని విసుగు లేకుండా ప్రతిరోజు ఎంత నిరీక్షణ చేశారు. ఎన్నేళ్లకు వచ్చాడు రాముడు, కానీ ఒక్కరోజైనా విసుక్కున్నారా? విసుక్కోలేదు. సహనంగా వేచి చూశారు. సహనంగా వేచి చూశారు కాబట్టే రాముడు వచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు. కష్టం వచ్చినప్పుడు శబరిలా ఉండటం నేర్చుకోవాలి. న్యాయంగా నిలబడాలి అంటే విభీషణుణ్ణి మనం గుర్తుకు తెచ్చుకోవాలి. సమర్థుడిగా ఉండాలి అంటే రాముడిలా నడవాలి. ధైర్యంగా ఉండాలి అంటే సీతమ్మని గుర్తు తెచ్చుకోవాలి. అధికారం ఉన్నా సరే మనం రుజు ప్రవర్తనతో ఉండాలి అంటే భరతుణ్ణి గుర్తుకు తెచ్చుకోవాలి. శ్రీరామాయణంలో ఉన్న ప్రతి పాత్ర మన జీవితాలకి దగ్గరగా ఉంటాయి. కాబట్టి సంతోషం వచ్చినప్పుడు నిరాశ నిస్పృహలకి లోనైపోకుండా, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు నాకంటే గొప్పడు లేడు, నన్ను ఎవడూ ఏం చేయలేడు, నేను తప్ప ఇంకెవరు ఈ ప్రపంచాన్ని శాసించలేరు అని చెప్పి అహంకరించకుండా ఉండాలి. ఏదొచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, సంపద వచ్చినా రెండింటిని సమస్థితిలో తీసుకుని రాముడి పాదాలు పట్టుకుంటే మీ జన్మ ధన్యమైపోతుంది. మీకు వచ్చిన కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని సులభంగా దాటే ఒక మార్గం కనిపిస్తుంది. శ్రీరామాయణం చదవండి, భాగవతం చదవండి, మహాభారతం చదవండి. మన జీవితంలో మనం ఏం కోల్పోయామో, ఏం కోల్పోతున్నామో, మనకి కష్టం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి, ఇవన్నీ మన గ్రంథాలు చెప్పాయి. వాటిని వదిలిపెట్టేసి కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఇది ఇంతే జీవితం, ఇంకెప్పటికీ కష్టాలు తీరవు, ఎన్ని పూజలు చేసినా అంతే, ఎన్ని వ్రతాలు చేసినా అంతే, ఇంకెప్పటికీ మారదు అని నిరాశ నిస్పృహలకి మాత్రమే లోనవటం లేదు, నిందని కూడా చేస్తున్నాం. ఆ కష్టంలో ఉన్నప్పుడే సహనంగా ఉండి మన నోటిని మనం అదుపులో పెట్టుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తావు. నీ కష్టాన్ని, నీ బాధని శ్రీరామచంద్రమూర్తి పక్కకి తీసి పెట్టేస్తారు. రాముడి పాదాలు పట్టుకోవటం నేర్చుకోవాలి. సీతమ్మ తల్లిని ఆదర్శవంతంగా తీసుకోవాలి. నేను ఇక్కడ రాముడు అని ఎందుకన్నానంటే ఉదాహరణగా ఇవన్నీ తీసుకున్నానని. మీ మనసులో ఎవరినైతే ప్రతిష్ఠించుకున్నారో వాళ్ళనే ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళని ఒక్కసారి, వాళ్ళ జీవితాన్ని ఒక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి పరిశీలనగా మొత్తం అంతా ఆకలింపు చేసుకోండి. మనం ఎలా బ్రతకాలి అనేది మనకు అర్థమైపోతుంది. జీవితం అంటే రంగుల రాట్నం. కింద ఉన్నవాళ్ళు పైకొస్తారు, పైన ఉన్నవాళ్ళు కిందకి వచ్చే తీరతారు. అందులో సందేహమే లేదు. నిరాశ నిస్పృహలకి లోనైపోతూ ఈ జీవితం ఇంతే అని జీవితాన్ని అంతం చేసుకునే ఆలోచనల వైపు మన మనసుని వెళ్ళనివ్వకుండా, మన జీవితం ముందుకు వెళ్ళాలి అంటే మనం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఒకసారి మన గ్రంథాలని తీసి చదవండి. అప్పుడు మన జీవితం ఎలా ఉండాలి అనేది మనకి అర్థమైపోతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.